విభజన సమస్యల పరిష్కారానికి 2 కమిటీలు వేయాలని ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం నిర్ణయించింది. ప్రజాభవన్ వేదికగా జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ దాదాపు గంట 45 నిమిషాల పాటు సాగింది. 10 కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాద్ ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల సమావేశం జరిగింది. దాదాపు గంట 45 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్లో విభజన సమస్యల పరిష్కారంపై సమాలోచనలు జరిగాయి. 5 గ్రామాలనివ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. విద్యుత్ బకాయిలపై ఏపీ ప్రస్తావించడంతో బకాయిలు చెల్లించేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వమే విద్యుత్ బకాయి పడ్డారని తెలంగాణ చెప్పడంతో విద్యుత్ బకాయి లెక్కలు సీఎంల ముందుంచారు ఇరు రాష్ట్రాల అధికారులు. విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు మాట్లాడారు. విభజన చట్టంలో చెప్పని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వ్యవహారం చర్చకొచ్చింది. విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. హైదరాబాద్లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. హైదరాబాద్లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకే చెందుతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి నిరాకరించారు. 5 గ్రామాల వ్యవహారాలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలు వేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్ కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో, అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలపై ముఖ్యమంత్రులు ముందుకు రావడం సంతోషకరమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటామని మంత్రి అనగాని తెలిపారు. తెలంగాణ ఒక ఉద్యమంతో, ఒక నిధులు, విధులు, కేటాయింపులతో ఏర్పాటైంది, అంటే దాని మీద ఉద్యమం చేసి ఏర్పాటైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా, సత్వరంగా పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం గాని, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారుల సూచనలు తీసుకున్నారు. ఉద్యోగుల విభజన అంశాలపై సమాలోచనలు చేశారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు.